నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, ప్రముఖ పారిశ్రామికవేత్త టీడీపీ సీనియర్ నాయకులు మండువ మురళీకృష్ణ జన్మదిన వేడుకలు ఒంగోలు బృందావన్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు హాజరై మండువ మురళీకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మండువ మురళీకృష్ణ అభిమానులు భారీగా తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు, పిఎస్ఆర్, ఆర్ఎస్ ఈవెంట్స్ రామ్సాయి, బొడ్డపాటి వెంకట్, కమ్మసంఘం కమిటీ సభ్యులు, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, కమ్మసంఘం కమిటీ సభ్యులు మరియు నోకతోటి శరత్, ఒంగోలు నగర టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, వ్యాపారవేత్తలు, అభిమానులు భారీగా హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగు గురుగారు మీరు కూడా రండి, దగ్గరికి రండి. మురళీకృష్ణ గారు జన్మదినోత్సవం అనేది ప్రతి ఒక్కరికి వారి జన్మదినోత్సవం ఎందుకంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితోటి ఒకే విధంగా పలకరించి అందరితో ఆప్యాయంగా ఉండే మండవ మురళీకృష్ణ గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వచ్చినటువంటి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఒకసారి మురళి గారికి చప్పట్ల ద్వారా ఆశీర్వచనాలు అందించవలసిందిగా మండవ మురళీకృష్ణ గారి కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా.
అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయ. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం.
జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ గీతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం పోలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి ప్రతిపాదించగరేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి చంద్రుడా రా, రా. ఇంద్రుడై రాధిరా. ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు
నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మహాత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ గీతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం పోలవరం సాకారము చేయగా రక్తం పొంగిపోతా ఉంది, ఆవేదన ఉండదండి. ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. చంద్రుడా రా రా, ఇంద్రుడై రాధిరా. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విరిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోష
సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం పోలవరం సాకారము చేయగా రక్తం పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి చంద్రుడా ఇంద్రుడై రాధిరా ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మహాత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం పోలవరం సాకారము చేయగా రక్తం పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా
వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విరిసిపో. ఏ దేశమేగినా ఎందుకాలిడినా నడవరా నవ్యాంధ్ర రూపశిల్పి చంద్రన్న బాటలో నిలుపరా నీ రాష్ట్ర ఘన కీర్తి చరిత్ర పుటలో. దళపతి పసుపు గడపల ఛత్రపతి రాజన్నో. ధర్మం కోసం పోరాడే నీ ఆశయం ఈ రాష్ట్రం మొత్తం నీడై కాచే ఆకాశం. మళ్ళీ నీదే కావాలంటూ పాలనం జనసంద్రం మొత్తం ఒకటై చేసెను సంతకం. ఆంధ్రుల కోసం నువ్వు తిప్పిన మీసం మాలోన ఉరిమింది నీ స్ఫూర్తి గళం. అందరి కోసం నువ్వు చేసే యుద్ధం నీ వెంట నడిచింది ఈ తెలుగు దళం. దళపతి పసుపు గడపల దళపతి జనపతి పచ్చని బతుకుల ఛత్రపతి చంద్రన్న. అన్యాయంగా రాష్ట్రం విభజించాక నువ్వు తడబడకుండా మనుగడ మాకైనావు. ఓ కూడా చెదిరి దీనంగా మేముంటే హక్కున చేర్చి చిక్కులు తొలగించావు. నీ ప్రతి అడుగు మా జీవనమై నడిపిల్చను నీ తోడు చంద్రన్న. రేపటి చీకటి ఇక రాదంటూ తెలుగైనా మారేడు. దారి చూపింది నువ్వు రాతే మార్చింది నువ్వు నిన్నే మరిచేదే లేదు చంద్రన్న. దళపతి పసుపు గడపల దళపతి చంద్రన్న జనపతి పచ్చని బతుకుల ఛత్రపతి చంద్రన్న. ధర్మం కోసం పోరాడే నీ ఆశయం ఈ రాష్ట్రం మొత్తం నీడై కాచే ఆకాశం. మళ్ళీ నీదే కావాలంటూ పాలనం జనసంద్రం మొత్తం ఒకటై చేసెను సంతకం. ఆంధ్రుల కోసం నువ్వు తిప్పిన మీసం మాలోన ఉరిమింది నీ స్ఫూర్తి గళం. అందరి కోసం నువ్వు చేసే యుద్ధం నీ వెంట నడిచింది ఈ తెలుగు దళం. దళపతి ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది, పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విరిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై
ప్రతి వాడా నీకే మద్దతు పలికింది. చరిత్ర పుటలో గణపతి పసుపు గడపల ఛత్రపతి. వెంటనే పిలిచిన వెంటనే కొద్ది సమయంలో విచ్చేసినటువంటి గౌరవ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ రామచంద్ర జనార్దనరావు గారికి, PDCC బ్యాంక్ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య గారికి, అలానే మేము పిలిచిన వెంటనే జిల్లా నలుమూలల నుండి విచ్చేసినటువంటి మురళీకృష్ణ గారిని ఆశీర్వదించడానికి, శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అలానే ఈ కార్యక్రమాన్ని చాలా తక్కువ టైంలో ఏర్పాటు చేసినటువంటి మా రామసాయి నాయుడు, జాలయ్య, మా సర్దార్ భాష, ఇంకా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని అలానే ఫోన్ల ద్వారా శాసనసభ్యులు, మంత్రివర్యులు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాము. ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే అన్నిగా భావించకుండా మమ్మల్ని మురళీకృష్ణ గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. తెలుసుకొని మురళీకృష్ణ గారి మీద అభిమానంతో కార్యక్రమాన్ని కవరేజ్ చేస్తున్నటువంటి, అలానే ఈ రోజు ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. మండు మురళీ సార్కి విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. మహేష్ బాబు సినిమా ఒక డైలాగ్ గుర్తొస్తుంది ఇక్కడికి వస్తే. ఎప్పుడు వచ్చామో అది ముఖ్యం కాదు, బుల్లెట్ తిరిగిందా లేదా అనేది ముఖ్యం అంటారు. సో మండు మురళీ సార్ షార్ట్ టైంలో వచ్చినా కానీ బుల్లెట్ లాగా దూసుకుపోతున్నారు. సార్ మీ సర్వీస్, సోషల్ సర్వీస్, మీ యాక్టివిటీస్ ఇలాగే కంటిన్యూ చేయాలని, ఇలాగే బుల్లెట్ లాగా ఇంకా ఇంకా దూసుకుపోవాలని కోరుకుంటున్నాము. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే అగైన్ సార్. థ్యాంక్ యూ. జన్మదిన సందర్భంగా మా మిత్ర బృందం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నలుమూల నుంచి వచ్చిన మా మిత్రులకు, అలాగే మన గౌరవనీయులు శాసనసభ్యులు రామచంద్ర జనార్దనరావు గారికి, ఇతర ముఖ్య నాయకులకు, అలాగే నా బంధువులకు, ఫ్రెండ్స్కి, ముఖ్యంగా పేరు పేరున అందరికీ నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులు కూడా ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ కార్యక్రమం చేసిన సుబ్బారావుకి, రామసాయి నాయుడు, జాలయ్య, ఇంకా మా శరత్ బాబు గారు, ఇంకేతరు మా కమ సంఘం సభ్యులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఆదివారం ఘనంగా జరిగింది. స్థానిక ఆస్ట్రోనా హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి క్లబ్ సీనియర్ ప్రతినిధి అన్నే రత్న ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లబ్ సేవలు మరింత విస్తృతం చేయాలని అన్నారు. ఇప్పటికే పాఠశాలలకు కుర్చీలు బహుకరణ, పారిశుద్ధ్యం, దివ్యాంగులకు వీల్ చైర్లు పంపిణీతో పాటు ఆరోగ్య శిబిరాలు తదితర సేవల్లో ఉత్తమ సేవా సంస్థగా అవార్డు సాధించడం కమిటీ పనితీరుకు నిదర్శనమని అన్నారు. అనంతరం కమిటీ అధ్యక్షుడిగా రావిపాటి శ్రీనివాసరావు, కార్యదర్శిగా కొల్లూరు శ్రీనివాసరావు, కోశాధికారిగా ఆర్ల శ్రీరామమూర్తి, ట్రైనర్ గా మేకల కొండయ్య, డైరెక్టర్లుగా మండవ నాగేశ్వరరావు, గనిపినేని హరిబాబు, మొలకలపల్లి హరిబాబు, బొమ్మినేని రమణ, వేమూరి వెంకయ్య ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ఇన్స్టాలేషన్ ఆఫీసర్ పి శివనారాయణ, క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఆర్ అంకమ్మ చౌదరి, రావి సత్యనారాయణ, ప్రస్తుత కమిటీ అధ్యక్షులు మాకినేని మురళీకృష్ణ, సెక్రటరీ నర్రా సురేంద్రబాబు, కోశాధికారి తాళ్ల రామచంద్రారెడ్డి, మాజీ ప్రతినిధులు లక్ష్మీనారాయణ, గుమ్మడి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
క్లబ్ ఆఫ్ సెంట్రల్ 16వ అధ్యక్షుడిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాను. ఈ క్లబ్ని మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తామని భావిస్తున్నాను. సెంటర్ యాక్చువల్గా రోటరీ క్లబ్కి ఇంతమంది పర్మనెంట్ బిల్డింగ్ లేదు, మేము అది ప్లాన్ చేయబోతున్నాం. ఇంకోటి వాటర్ ప్లాంట్స్, ఇంకోటి వీల్ చైర్స్, ఇంకోటి స్కూల్ పిల్లలకి సైకిల్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్స్ కార్యక్రమం జరుగుతుంది. త్వరలో డీజే ట్రస్ట్ ద్వారా వీల్ చైర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. కొల్లూరు శ్రీనివాస్ చౌదరి ఇప్పుడు సెక్రటరీగా ఎన్నికయ్యాము. ఈ రోటరీ క్లబ్ ద్వారా మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నాం. అందుకన్నా కృష్ణ గారు చెప్పినట్లుగా డీజే ట్రస్ట్ ద్వారా కొన్ని వీల్ చైర్స్ కూడా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలానే ఎన్నో స్కూల్స్కి బుక్స్ ఉచితంగా ఇస్తున్నాం, యూనిఫామ్లు ఉచితంగా ఇస్తున్నాం, కంప్యూటర్స్ ఇస్తున్నాం, ఈ యొక్క ప్రొజెక్టర్స్ కూడా ఆల్రెడీ ఇచ్చున్నాం. అలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ మంచి చేసి ఒక ఉత్తమ రోటరీ క్లబ్గా అవార్డు తీసుకునే విధంగా కష్టించి పనిచేస్తామని స్వీకరించాను. నా వంతు కృషిగా ఈ రోటరీ క్లబ్ తరఫున మంచి ఫండ్స్ కలెక్ట్ చేసి మంచి కార్యక్రమాలను అభివృద్ధి చేస్తామని చెప్పి మా తోటి మిత్రులందరూ సహకారం తీసుకొని మంచి టీం వర్క్ చేసి మంచి అభివృద్ధి కార్యక్రమం చేస్తామని మరి తెలియపరుస్తున్నాను. మాజీ మంత్రి కొండేపి వైకాపా ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ మండల నాయకులు నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్నారని, పార్టీ ఆవిర్భావం నుండి పనిచేస్తున్న వారికి గుర్తింపు ఇవ్వడం లేదని పలువురు వైకాపా కార్యకర్తలు రాజీనామాలకు సిద్ధమయ్యారు. సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామంలోని వైఎస్ఆర్ కూడలి వద్ద సోమవారం కొందరు పార్టీ సభ్యత్వానికి పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ కన్వీనర్ మాదాల శంకర్ తీరు సరిగా లేదని అన్నారు. కార్యక్రమంలో గ్రామ వైకాపా మాజీ కన్వీనర్ నారాయణ, సచివాలయ మాజీ కన్వీనర్ శ్రీరాములు, వార్డు మెంబర్ నరసింహారావు, ఎంపీటీసీ యువనేత మాదాల శివ తదితరులు పాల్గొన్నారు. నా పేరు పంతగన్ నరసింహరావు, 6వ వార్డు మెంబరు, శానంపూడి. ఎస్సీ సెల్ మాది సింగరాయకొండ మండలం మాజీ ఎస్సీసెల్ అధ్యక్షుడు. ముందుగా మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. మా విన్నపాన్ని ఆహ్వానించి మీరు వచ్చినందుకు, మా వీడియో కవరేజ్ని వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మేము గతంలో 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాము. మొదట కాంగ్రెస్లో 20 సంవత్సరాలు పనిచేసాము. ఆ తర్వాత 20 సంవత్సరాలకు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ పార్టీలో చేరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు పార్టీలో కష్టించి పనిచేస్తూ మేము ఎవరైతే ఉన్నారో ఆదిపగ మాలకొండయ్య కావచ్చు, మాదాల శివ కావచ్చు, మాదాల నారాయణ, అడక శ్రీరాములు, మేమందరం కూడా పార్టీకి కష్టపడి ఎంతో శ్రమించి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతులు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా పార్టీ ప్రోగ్రాం తప్పకుండా చేసుకుంటూ ఈ ఊర్లో ఉన్నటువంటి కార్యకర్తల మొత్తాన్ని కూడా ఏకం చేస్తూ కులాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరు కూర్చొని ఒప్పించి పార్టీని బలోపేతం జరిగింది. ఈ పార్టీ బలోపేతం జరిగిన సందర్భంలో మేము ఇప్పుడైతే 2 గ్రూపులో టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నటువంటి గ్రూపులు ఉన్నప్పుడు సర్పంచ్గా పోటీ చేసినటువంటి ఆదిపోగి మాలకొండయ్య గారి అమ్మగారు పోటీకి నిలబడ్డప్పుడు మేము కూడా పోటీ చేసి కులాలకు అతీతంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, అతను మేము సపోర్ట్ చేయడం జరిగింది. అదే విధంగా మరుసటి టైంలో బల్లికూర బ్రహ్మయ్య అనే వ్యక్తి సర్పంచ్గా పోటీ చేసి ఆ పోటీ చేసినప్పుడు అప్పుడు మాదాల శంకరయ్య అనే వ్యక్తి ఇక్కడ కోవర్టుగా టీడీపీకి చేతులు కలిపి ఓడించడం జరిగింది. ఆ క్రమంలో మళ్ళా రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మాదిపోగు మాలకొండయ్య భార్య సునీత గారిని నిలబెట్టి వైసీపీ పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా గెలిపించడం జరిగింది. 52 ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది. అది కూడా అదే ఎంపీటీసీ అభ్యర్థి ఖచ్చితంగా ఓడిపోవాలని సింగరాయకొండ మండలంలో ఈ ఊరు కన్వీనర్ అయినటువంటి మాదాల శంకర్ గారు అక్కడ సింగరాయకొండలో బెట్టింగులు కట్టి ఓడిపోవాలని చెప్పి ఎంతో ప్రయత్నాలు చేశారు. దాన్ని అధిగమించి ఉన్నటువంటి మా బలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఏకం చేస్తూ మేము గెలిపించడం జరిగింది. అదేవిధంగా 2014, 2019, 2024 ఎలక్షన్లో
వైసీపీ పార్టీ కోసం ఎంతో కష్టపడి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని పనిచేశాము. అయినా ఇక్కడికి ఓడిపోతున్నారు. ఎందుకు ఓడిపోతున్నారు అని అంటే సింగరాకొండ మండలం మెయిన్ ఎవరైతే నాయకులైతే ఎవరున్నారో గ్రూప్ రాజకీయాలకు తయారయ్యి ఎవరైతే వాళ్ళకి డబ్బులకు లొంగి ప్రలోభాలకు లొంగి వాళ్ళకి పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళని దగ్గర పెట్టుకొని మాకు న్యాయం పార్టీని సర్వనాశనం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ పార్టీలో మేము ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని అడిగితే మమ్మల్ని పట్టించుకోకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు ఎస్సీ సామాజిక వర్గం సంబంధించినటువంటి టికెట్ 2024లో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఇన్ఛార్జి గారిని సురేష్ గారిని ఇవ్వడం జరిగింది. ఆ సురేష్ గారిని ఇవ్వడం జరిగిన తర్వాత దీనిలో ఈరోజు ప్రత్యేకంగా మీడియా ప్రవేశంలో పెట్టాల్సిన అవసరం ఏంటంటే ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా పెరిగిల సునీల్ గారిని ప్రకటన చేయడం జరిగింది. ఈ పెరిగిల సునీల్ అనేవాళ్ళు టీడీపీకి స్వామి గారితో కలిసి అతని గెలుపులో భాగం పంచుకున్న వ్యక్తి కాబట్టి ఇతనికి ఎలా పోస్ట్ ఇస్తారు? వైసీపీలో కష్టపడి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎందుకు మీరు ఈ పోస్ట్ ఇవ్వలేకపోతున్నారని అడిగితే అయ్యేముందా చిన్నది వదిలేసేయండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మేము ఎన్నోసార్లు కంప్లైంట్ పెట్టిన తర్వాత కూడా మమ్మల్ని అవమానించి హీనంగా మమ్మల్ని మాట్లాడి బయటికి పొమ్మంటం జరిగింది. సరే, అప్పుడు పొమ్మంటం కూడా జరిగిన తర్వాత కూడా మేమేం మాట్లాడలేదు. దానికి మేము సపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా పార్టీని ఇంకా మేము కనిపెట్టుకొని ఉండాలి అనే ఆలోచనతోటే ఇప్పుడు 3 నెలల నుంచి కూడా మేము ఏసారి పరిస్థితి ఏంటంటే అది చిన్నది వదిలేయమని చెప్పే పరిస్థితి జరుగుతూ ఉంది. ఒకనొక టైంలో గ్రామ కమిటీ మండల కమిటీలు వేసిన తర్వాత మండల కమిటీలు వేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మేమందరం లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత శంకర్ గారు అనే ఇక గ్రామ కన్వీనర్గా పిలిచి ఇతను మీకు ఉంటాడు శంకర్, మీ గ్రూపులు ఎవరైనా కానీ నీకు యాంటీగా ప్రవర్తిస్తే శుభ్రంగా తొక్కి అవసరం పడేసి తొక్కుంటా పోండి అని చెప్పడం జరిగింది సురేష్ గారు. కానీ ఆ టైంలో ఎందుకు తొక్కుంటే దీంట్లో ఎవరెవరు ఎస్సీ మాలలో మాదిగలే కదా అనగారిపోతూ ఉంది. అనగారి వాళ్ళు మేము కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఎందుకు పట్టించుకోరనేది మా నినాదం పట్టించుకోవట్లేదండి. ఈ పట్టించుకునే క్రమంలో మేము ఏది అడిగినా కానీ పలానా వాళ్ళకి అడగబోవాలని చెప్పన్నారు. ఇది ఎంతవరకు సమంజసం చూడండి ఒకసారి. ఇది దారుణమా కాదా? ఇలాగా ఎవరైనా కానీ ఒక పార్టీలో కష్టపడి ఇంకో పార్టీకి వచ్చి పదవులు తీసుకోవడం ఎక్కడన్నా చూసారా? చెప్పండి. ఈ విధంగానే మేమంతా కూడా మోసపోతూ ఉన్నాము. దీంట్లో భాగస్థులైనటువంటి సుక్క కిరణ్ కానీ దీంట్లో మాదాల శంకర్ కానీ రాజకీయంగా మమ్మల్ని అనగదొక్కాలని సభ్యుద్దేశంతో కంప్లీట్గా మమ్మల్ని నిర్వీర్యం చేస్తున్నారు. అదేవిధంగా కానీ వచ్చిన ఎన్నికల సమయానికి టీడీపీ ఓట్లు వేయిస్తారు, వాళ్ళకి దగ్గర డబ్బులు తీసుకొని పార్టీకి వెన్నుపోటు పొడుస్తూ ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులను ఓడిస్తున్నారు. అది ఏంటంటే ఇక్కడ రాజకీయంగా ఎమ్మెల్యే కానీ గెలిచినట్లయితే వాళ్ళకి ఎప్పుడైతే పవర్ పోతుందో ఆ పవర్ను తట్టుకోలేక ముందుగానే ఓడిస్తే కానీ ఇన్ఛార్జి పాలన వస్తుంది కాబట్టి ఈ ఇన్ఛార్జి పాలన మాత్రం మనం సపోర్ట్ చేయాలా అని ఒక అహంకారంతో దీన్ని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. కానీ మేము పార్టీ విధేయులుగా ఉంటూ మేము అది సహించలేక ఈరోజు వరకు ప్రెస్ పెట్టడం జరిగింది. జగనన్న ప్లాట్లో సుమారు 40 లక్షల మేర దోసుకున్నారు. ఈ కన్వీనర్ అనే వ్యక్తి కూడా ఇక్కడ మా శంకర్ అనే వ్యక్తి కూడా 40 లక్షల్లో తీసుకున్న వ్యక్తి కూడా ఏ పార్టీకి కూడా ఎక్కడ కూడా ₹1 ఇవ్వలేదు. దీంట్లో 10 లక్షలు షేర్ చేసుకున్న వ్యక్తులు ఉన్నారు దీంట్లో మండల స్థాయిలో. అది మేము పేరు కూడా చెప్పొద్దండ కూడా మేము చెప్పం. 2024లో వచ్చిన ఆదిమూలపు సురేష్ గారికి నియోజకవర్గం ఇప్పటికి కూడా మొన్న ఓడించినటువంటి వాళ్ళలో కూడా వీళ్ళు కీలకంగా పనిచేస్తున్నారు. ఈ గ్రూప్ రాజకీయాల్లో వీళ్ళు చేస్తున్నారు కాబట్టి దీంట్లో టీడీపీలో శానంపూడిలో వచ్చినటువంటి 2024లో కన్వీనరు 700 మెజార్టీ పైసలకు టీడీపీకి వెళ్ళడం జరిగింది. అది ఎవరి లోపం? ఒక కన్వీనర్ అనేది సక్రమంగా లేకపోవటం వల్లే జరిగింది. అదేవిధంగా 237 బూత్లో నేను వైఎస్ఆర్ బూత్ లెవెల్ ఏజెంట్గా పనిచేసినప్పుడు 150 ఓట్లు సురేష్ గారికి మెజార్టీ తీసుకురావడం జరిగింది. ఈ 150 ఓట్ల మెజార్టీ జరిగిన తర్వాత 235, 36, 38 బూతుల్లో అన్నీ కూడా టీడీపీ మెజార్టీ రావడం జరిగింది. ఎందుకు జరిగింది అని అంటే వీళ్ళు టీడీపీ కోవర్టుగా పనిచేశారు ఇక్కడే ఒక కన్వీనర్ స్థాయిలో ఉండి. దాన్ని మేము కూడా అప్పుడు చూసాము, అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాము. అయినా కానీ వాళ్ళు ఇవన్నీ పట్టించుకోవాలనే పరిస్థితుల్లో లేరు.
ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఎస్సీ మాల సామాజిక వర్గం కూడా ఖచ్చితంగా సురేష్కి ఓటు వేయడానికి వీలు లేదని చెప్పి మీటింగ్ పెట్టి సురేష్ గారికి ఓట్లు వేయడం జరిగింది. అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఎస్సీ సెల్ ఇచ్చినందుకు మేము బాధపడుతున్నాం, చింతిస్తున్నాం. ఎందుకంటే పార్టీ కష్టపడ్డాను వ్యక్తి అలాంటి వాళ్ళను మన మాలల ఓట్లు వేస్తారా అని చెప్పి వీళ్ళు వ్యతిరేకంగా టీడీపీ వాళ్ళకు వచ్చి సుక్క కిరణ్ అనే వ్యక్తిని టీడీపీ వర్గ ఎస్ఎస్ఎల్ కన్వీనర్ పదవి ఇప్పించి తన వెంట తిప్పుకుంటున్నాడు. అదేవిధంగా సాక్షాత్తు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి గారైన సన్నిహితుడు టీడీపీకి వ్యక్తిగా చేసిన పెరికల సునీల్ గారిని కన్వీనర్ పదవి మండల స్థాయిలో ఇప్పించడం జరిగింది. టీడీ సభ్యత్వం ఉన్న వ్యక్తిని సింగరాకొండ మండలం వైసీపీ ట్రేడ్ యూనియన్గా ఇవ్వడం జరిగింది. ఎక్కడంటే కలికివాయిలో చేయడం జరిగింది. ఇది కూడా ఎంతవరకు సమంజసమని మనం అడుగుతున్నాం. ఈ విధంగా ఇచ్చుకుంటా పోతే పార్టీ కష్టపడ్డ వాళ్ళల్లో మేము ఏ స్థాయిలో ఉన్నట్టు మమ్మల్ని ఎందుకు గుర్తించడం లేదు. అదే టీడీపీ కోవట్లు అయితే మాకు మండల పదవి ఎందుకు ఇచ్చారు? టీడీపీ పదవి అయితే వైసీపీ తరఫునకి మాజీ కన్వీనర్ అయినటువంటి నారాయణకి ఎందుకు కన్వీనర్ ఇచ్చారు? అడగా శ్రీరాములు అనే వ్యక్తికి సచివాలయం కన్వీనర్ ఎందుకు ఇచ్చారు? కొండయ్య గారికి బోర్డు మెంబర్గా ఎందుకు ఇచ్చారు? దేవస్థానం మెంబర్గా. ఇలాగ మేము టీడీపీ కోవట్లు చెప్పుకోవడానికి సిగ్గున్నా ఉండాలి కొంచెమన్నా అని మేము భావిస్తున్నాము. అతనికి కూడా అది ఎంతవరకు సమంజసమో అతను ఆలోచించుకోవాలని అతను విజ్ఞతగా వదిలేస్తున్నాం. అదేవిధంగా పాకల పంచాయతీలో మన పార్టీ అభ్యర్థిని ఇంటింటికి తిరిగి డబ్బులు పంచి ఓటాడినటువంటి కొంతమంది తీసుకున్నారు. పార్టీ కష్టపడ్డాము. ఈ పార్టీ కష్టపడ్డటువంటి స్థానం లేకుండా చేయటం ఒకటి. మాకు గ్రామంలో పరిధినంత వరకు సర్పంచ్గా కన్వీనర్గా పదే శంకరన్ ఉండటం కూడా మాకు ఇష్టం లేదు. ఎందుకంటే దానికి బీసీ వర్గం యాదవ సామాజిక వర్గంలో బలమైన నాయకులు ఉన్నారు. గ్రామం మొత్తం కూడా ఏకం చేసి ఆ ఏకం తాటి మీద నడిపించగల సత్తా కూడా యాదవ సామాజిక వర్గంలో నాయకులకు ఉంది. అది గమనించి అధిష్టానం వాళ్ళకి ఎవరైతే చేయగలరో వాళ్ళకి ఇచ్చి పార్టీని బలోపేతం చేసే విధంగా నడిపించాలని కోరుతున్నాము. దానికి సంబంధించినంత వరకు మేము ఈ మీడియా సమావేశానికి నేను వార్డు మెంబర్గా రిజైన్ చేస్తున్నాను కూడాను. అదేవిధంగా పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను. మంచి అవకాశం ఉంటుంది. మా మండలంలో నాయకులు నా పేరు శానిపూర్ పంచాయతీ మాదా నారాయణ. నా పేరు మాదా నారాయణ. పార్టీ తరఫున నన్ను పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది గతంలో. ఆ పార్టీకి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. కానీ అప్పటి నుంచి కష్టపడి గడప ప్రోగ్రాంలో కానీ పార్టీ కార్యక్రమాలు ఏమన్నా అధిష్టానం పిలిపించిన ప్రతిదానికి అటెండ్ అవుతూ పార్టీకి కష్టపడి పనిచేస్తూ 2 గ్రూపులు 3 గ్రూపులుగా ఉన్న జనాలను కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళందరినీ కూడా తెయ్యంబొగులు తిరిగి ఒక చోట కూర్చి జాయింట్ చేసి మొత్తాన్ని కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి పార్టీకి కష్టపడి పనిచేయటం జరిగింది. ఇవాళ సురేష్ గారు ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. విజయవాడ కూడా పోయి ఆయన కలవటం జరిగింది. ఒంగోలు పోయి కలవటం జరిగింది. రాకపోయే ముందుగా ఆయన వస్తున్నాడని ప్రపోజల్ జరిగిన తర్వాత 4-5 సార్లు అతను కలవటం జరిగింది. తర్వాత సింగరాకొండకు వచ్చిన తర్వాత కూడా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత కూడా 5-6 సార్లు అతను కలిసి మా బాధలు చెప్పుకొని మాకై మళ్ళీ ఒకసారి మేము రిపీట్ అయ్యి వాళ్ళకి మా విశేషాలు గ్రామంలో జరిగే పరిస్థితులు మా కష్ట సుఖాలు చెప్పుకోవటం కూడా జరిగితే చూద్దామని మాట వేసి దాటేసేదే తప్ప మరి ఇలా ఎందుకు జరుగుతుంది? ఇక్కడ మీకేం కావాలి, మీరు ఏం చేయగలుగుతున్నారు, ఇక్కడ ఎందుకు జరుగుతుంది అనేది విమర్శ లేదు. పైగా మేము ఎప్పుడు పోయినా దాటేయటమే జరుగుతుంది. ఈ విధంగా అతనికి నచ్చిన వాళ్ళని అతనికి ఎవరన్నా చెప్పిన మాటలతోటి అతనికి నచ్చిన విధంగా ఆయన ప్రవర్తిస్తూ పదవిలో ఉన్నోళ్ళని పక్కకు పెట్టేసి పదవి లేకుండా ఖాళీ ఉన్న వ్యక్తులకి ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పచెప్పడం జరిగింది. ఎలక్షన్ క్యాంపెయిన్లో అప్పచెప్పడం జరిగితే ఒక క్యాష్ వ్యవహారమే కానీ ఇట్లాంటివన్నీ కూడా నా దాకా రాలేదు, నన్ను పట్టించుకోలేదు. అయినా కూడా మేము డబ్బులు వాటి గురించి మనం ఆలోచించేవాళ్ళం కాదు. మనం ఖర్చుపడి పనిచేసి మేము ఎదురు చూస్తూనే ఉన్నాం. ఎన్ని రోజులు చూసినా ఇవాళ కొత్త కమిటీలు వేస్తా కూడా మమ్మల్ని
పిలిచి మందలించడం ఏం జరగల. ఏంది కొత్త కమిటీలు వేస్తున్నాం, ఎట్లా ఏంది గ్రామంలో ఎలా ఉంది, ఏం చేస్తాం, ఎవరు అనేది కూడా విమర్శ లేదు. వాళ్ళ పార్టీకి వాళ్ళే నిర్ణయించుకొని కమిటీలు వేసుకొని మమ్మల్ని పక్కకు పెట్టడం జరిగింది. దానికి ఇదే పార్టీలు ఇంకో పార్టీకి పోయేది ఉందో మారేది ఉందో ఇదే పార్టీలో ఉంటూ మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము తెలియపరుచుకుంటున్నాం. ఇప్పుడు దాకా చెప్పి తిరగటం, వైపు పెట్టి ఎదురు చూడటం జరిగింది. ఎన్నిసార్లు చూసి చెప్పినా, ఎన్నిసార్లు చూసినా, ఎంత చదువుతూ ఓపిక పెట్టినా అతని ధోరణ మార్పు రానప్పుడు మాకు అన్యాయం జరిగిపోతూ ఉంది. ఇంకా అందుకని మేము తెలియపరుచుకోవడం జరిగింది. సార్ జిల్లా అధ్యక్షుని కలవలేదు. ఇప్పుడున్నటువంటి గ్రామ కన్వీనర్ మీ మీద మీరే కోవట్లని అంటున్నారు. అవును, అదే కదా. అదే ఒకటి మేము గట్టిగా అడిగితే అతనికి అనుకూలంగా నడిచేవాళ్ళు జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటలు వినేసి అసలు పార్టీ కష్టపడిన వాళ్ళని కోవట్లుగా మారి వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారని చెప్పడం జరుగుతుంది. దాన్ని ఆయన యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఇది దాని గురించి ఈ ప్రెస్ నోట్ పెట్టడం జరిగింది సార్. మేము శ్రీరాములు శానపూడి గ్రామము. ఎందుకంటే నా పేరు అడకా శ్రీరాములు, శానంపూడి గ్రామము, సచివాలయ కన్వీనర్ని. నేను 2014 నుంచి కష్టపడుతున్నా పార్టీలో. 2014 నుంచి కష్టపడుతున్నాను. పార్టీకి ఇప్పటివరకు నేను ఎంతో సేవ చేస్తున్నాను. ప్రతి ప్రోగ్రాం చేసినా కూడా మా ఓన్ డబ్బులు పెట్టి చేసేమే కానీ పార్టీ తరపు నుంచి ₹1 కూడా మేము ఆశించలేదు. ప్రతి ఎలక్షన్కి మా సొంత డబ్బులతోటి చేసేమే తప్పక రూపాయి కూడా పార్టీ నుంచి ఆశించింది లేదు. కాకపోతే మాకు గుర్తింపు ఇవ్వట్ల. గుర్తింపు అంటే ఎంత కాడికి టీడీపీ కోవట్లు అని చెప్తున్నారు. టీడీపీ కోవట్లు కనుక సచివాలయ కన్వీనర్ ఎందుకు ఇచ్చారు? అది నేను అడుగుతున్నా. టీడీపీ కోవట్టే కనుక అయితే నాకు సచివాలయ కన్వీనర్ ఎందుకు ఇచ్చాను? గడప 1500 గడపలు తిరిగాం. శానంపూడిలో 1500 గడపలు తిరిగాం. గడపలు తిరిగాం. కష్టపడి పనిచేసాం. లాస్ట్కి మాకు గ్రామ కమిటీలు వేసేటప్పుడు కూడా ఎవరన్నా గ్రామంలో వేస్తారు. ప్రతి వర్గాన్ని పిలుచుకుంటారు. అన్ని వర్గాలను పిలుచుకొని గ్రామంలో కమిటీ పెట్టుకొని అది సిఫారసు చేస్తారు ఇన్ఛార్జి గారికి. అలా కాకుండా ఆఫీస్కి పిలుచుకొని ఇష్టం వచ్చిన వాళ్ళ పేర్లు రాపించుకొని ప్రకటించారు. మేము పోయి అడిగితే వీళ్ళు ఉంటారులే, మేము పోయి అడిగాము, కాగితాలు ఇచ్చినప్పుడు శంకర్ గారు ఉంటారులే చెప్పాను. మీకు ఏదైనా ఉంటే మండలంలో చూస్తాము అని అన్నారు. సరే అని చెప్పి మేము సైలెంట్గా అయిపోయాం. మాకు పదవులతో ఏమీ అవసరం లేదు, మాకు మాత్రం న్యాయం కావాలి. న్యాయం అంటే ఏంటంటే ఇక్కడ ఇన్ఛార్జి అనే అతను గ్రామంలో తిరిగి ఎక్కడ ఏం జరుగుతుందో, ఏ కార్యకర్తకి ఎలా ఉన్నాడు, ఇంతవరకు మా గ్రామంలో ఒక్కరోజు కూడా పర్యటించింది లేదు. ఇవి వచ్చిన కాడి నుంచి గ్రామంలో పర్యటిస్తే అతనికి తెలుస్తుంది, నిజాలు తెలుస్తుంది, ఎవరు కోవట్లు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది నిజాలు తెలుస్తుంది. అంతేగాని గ్రామ ఆఫీసులో కూర్చొని మేము పోతే మాకేమో అవకాశం దొరకట్ల. ఆయన చుట్టూ జనాలు ఉంటున్నారు. మేము పోతే 5 నిమిషాలు మాట్లాడతాడు, కలుస్తాడు, సరే చూద్దామంటాడు, మేము వచ్చేస్తున్నాం. ఇది మా బాధ. అందువల్ల మేము పార్టీకి రిజైన్ చేసేస్తున్నాం. ఇది మా డిమాండ్. వేరే పార్టీకి పోయేది మాత్రం లేదు. ఫైనల్గా మాకు న్యాయం కావాలంటే గ్రామంలో అన్ని కులాలని కలుపుకొని కమిటీ వేసుకొని దాని ప్రకారంగా ఇన్ఛార్జిని నెంబర్ని ఎన్నుకోవాలి. అది పార్టీ అధ్యక్షుని ఎన్నుకోవాలి. రాష్ట్రంలో అభివృద్ధి కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. మండలంలోని పేర్లమెట్ట 40వ డివిజన్ క్రిస్టియన్ పాలెంలో ఆదివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇంటింటికి తిరుగుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ముద్రించిన కరపత్రాలను ఎమ్మెల్యే ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నెలల్లోనే రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు, నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించినట్టు తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేసిన గొప్ప ముఖ్యమంత్రి అని కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మద్దినేని హరిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీను, నాయకులు చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, గోవిందు, బ్రహ్మయ్య, వెంకటేశ్వర రెడ్డి, కృష్ణ, చైతన్య, శ్రీను, చిన్న, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నూతన పాడు పొద్దు పడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కది
కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు. చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ను విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. ఆహా సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు, తెలుగుదేశం జెండ నెట్టి కదిలొస్తున్నాడు. ఓహో తన తండ్రి దానం ఆదర్శాలను నింపుకుండు. 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు. దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు. వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం, పల్లె పల్లె ప్రపంచనం. ఎత్తె పసుపు కేతనం, జయ హో అంది జనం. సైకిల్ గుర్తుకే ఓటని చూపనుంది జనబలం. నూతలపాడు ఆహా నూతలపాడు, యహో సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు, తెలుగుదేశం జెండ నెట్టి కదిలొస్తున్నాడు. ఓహో అక్రమ పాలన మీద విక్రమార్కుడైనాడు. అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు. బడే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు. బడుగు బలహీన వర్గ దీన బంధువతడు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు. నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు. సవాల్ చేసి నిలిచినాడు. దమ్మున్న మునగాడెవడు ముందుకు రమ్మన్నాడు. శాసనసభకు వడిబడిగా అడుగులు వేస్తున్నాడు. నూతలపాడు ఓహో నూతలపాడు, యహో సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు, తెలుగుదేశం జెండ నెట్టి కదిలొస్తున్నాడు. ఓహో తాగు సాగు నీరిచ్చి బాధను తీర్చినోడు. పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు. సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు. సంత నూతలపాడు చీమ కుర్తి ప్రజలకు. చీమ కుట్టినా గాని భరించను అన్నాడు. 4 గుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు. మద్దిపాడు మండలంకు ప్రగతి అద్దుతన్నడు. టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. చిన్న పెద్దల నిండు దీవెనలే కోరుతుండు. నూతలపాడు ఆహా నూతలపాడు, ఓహో సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు, తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు, తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు, తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు. చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ను విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. ఆహా సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు, తెలుగుదేశం జెండ నెట్టి కదిలొస్తున్నాడు. ఓహో తన తండ్రి దానం ఆదర్శాలను నింపుకుండు. 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు. దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు. వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం, పల్లె
ప్రజాభిమానకుడైనాడు అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు బడే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు బడుగు బలహీన వర్గ దీన బంధువతడు నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు సంతనూతల పాడున సవాల్ చేసి నిలిచినాడు దమ్మున్న మునగాడెవడు ముందుకు రమ్మన్నాడు శాసనసభకు వడిబడిగా అడుగులు వేస్తున్నాడు నూతలపాడు ఓహో నూతలపాడు యహో సంతనూతల పాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు ఓహో తాగు సాగు నీరిచ్చి బాధను తీర్చినోడు పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు సంతనూతల పాడు చీమ కుర్తి ప్రజలకు చీమ కుట్టినా గాని భరించను అన్నాడు నాలుగుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు మత్తిపాడు మండలంకు ప్రగతి అద్దుతన్నడు టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు చిన్న పెద్దల నిండు దీవెనలే కోరుకుండు నూతలపాడు ఓహో నూతలపాడు ఓహో సంతనూతల పాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు ఓహో సంతనూతల పాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు సాహో సాహో బియన్ను విజయ్ కుమార్ అన్న నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు ఆహా సంతనూతల పాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు ఓహో తన తండ్రి దానం ఆదర్శాలను నింపుకుండు 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు అందుకే కదిలింది జనం పల్లె పల్లె ప్రపంచనం ఎత్తె పసుపు కేతనం జయ హో అంది జనం సైకిల్ గుర్తుకే మోటని చూపనుంది జనబలం నూతలపాడు ఓహో నూతలపాడు యహో సంతనూతల పాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు ఓహో అక్రమ పాలన మీద విక్రమార్కుడైనాడు అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు బడే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు బడుగు బలహీన వర్గ దీన బంధువతడు నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు సంతనూతల పాడున సవాల్ చేసి నిలిచినాడు దమ్మున్న మునగాడెవడు ముందుకు రమ్మన్నాడు శాసనసభకు వడిబడిగా అడుగులు వేస్తున్నాడు నూతలపాడు ఓహో నూతలపాడు యహో సంతనూతల పాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు
నాడు సంతనూతల పాడు చీమ కుర్తి ప్రజలకు చీమ కుట్టినా గాని భరించను అన్నాడు. 4 గుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు. ముత్తిపాడు మండలంకు ప్రగతి ఘనంగా కార్యక్రమం మనకి మార్కెటింగ్ యార్డు డైరెక్టరేట్ కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద 16 మంది ఉంటే వాళ్ళలో ఒక డైరెక్టర్ మహిళది ఆమె తెలుగుదేశం పార్టీకి వాళ్ళు కట్టుబడి పనిచేశారు గతంలో. అందుకని వాళ్ళు కార్పొరేటర్ గా ప్రతిపక్షంలో ఉండి పోటీ చేసి పోరాడి ఆమె ఓడిపోయినా కూడా ఆమె గుర్తుపెట్టుకుని మన విజయ్ కుమార్ గారు ఆమెకి మార్కెటింగ్ యార్డు డైరెక్టర్ ఇచ్చారు. ఎందుకంటే ఉదాహరణ చెప్పండి, పార్టీ కోసం పనిచేసి ఎమ్మెల్యే గారికి విశ్వాసంగా గారి మన ఆయన కట్టుబడి పనిచేస్తా ఉంటే మనం ఎక్కడున్నా కూడా ఏ కార్యకర్త చిన్న కార్యకర్తకైనా న్యాయం చేస్తారు. మనం ఆయన అడుగుదారంలో బాగా 5 సంవత్సరాలతో నడిచి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఐక్యంగా చేసిన మన ప్రియతమ గౌరవ శాసనసభ్యులు శ్రీ డిఎన్ విజయ్ కుమార్ గారికి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు హరిబాబు గారికి, మొన్న జరిగిన ఎన్నికల్లో కూర్చోండి మనకున్నటువంటి శక్తిని మించి పనిచేసి గౌరవనీయులు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి మంచి మెజారిటీతో మనం పనిచేయటం జరిగింది. అంతే కృతజ్ఞతతో శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు మన కోసం పనిచేస్తూ ఉన్నారు. ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఉన్నారు. దాదాపుగా మొన్న జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ వర్కుల్లో భాగంగా మన 4 డివిజన్లకే దాదాపుగా 5 నుంచి 6 కోట్ల రూపాయలు డ్రైన్స్ కావచ్చు, సిసి రోడ్లు కావచ్చు, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలను డెవలప్మెంట్ కోసం 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అవి ఆ ప్రక్రియ బిగినయ్యే ప్రాసెస్లో ఉంది. పార్లమెంట్లో సమస్యలు లేవని చెప్పను, కానీ స్లమ్ ఎక్కువగా ఉంది. మైగ్రేట్ పీపుల్ ఎక్కువ. ఈ మైగ్రేట్ పీపుల్కి ఇక్కడికి వచ్చి 20 నుండి 30 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళు కూడా మైగ్రేట్ పీపుల్ ఇక్కడ ఉండి ఈ ఊరిని తమ సొంత ఊరిగా భావించి ఇక్కడే వస్తూ ఉన్నారు. ఈ మైగ్రేట్ పీపుల్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాటర్ సమస్య ప్రధానమైంది. ఈ వాటర్ సమస్యని అధికారులతో మీరు చెప్పి వాటర్ లైన్స్కి మంచినీటికి ప్రథమంగా పనిచేయాలని నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఆ తర్వాత వచ్చి లేబర్ ప్రాంతం, ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది. అంతేకాకుండా ఈ గ్రామం నుంచి ఒంగోలు వెళ్ళి పనిచేసుకునేవాళ్ళు, ఎస్టేట్లో పనిచేసుకునేవాళ్ళు, ఇతరత్ర రోజువారీకి కూలికి వెళ్ళే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి దయవుంచి మీకు, ఎందుకంటే కార్పొరేషన్ ప్రాంతంలో అన్నా క్యాంటీన్లు విరివిగా ఉన్నాయి. మన నియోజకవర్గం వచ్చేటప్పటికి చీమకుర్తి మున్సిపాలిటీలో అన్నా క్యాంటీన్ ఉంది. కార్పొరేషన్లో కలిసి ఉన్న మన ప్రాంతంలో చాలా వెసులుబాటు ఉంటుంది. అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తే మీ పేరు చెప్పుకొని ఎంతోమంది అతి తక్కువ ధరకి గవర్నమెంట్ భోజనాన్ని వాళ్ళకు వచ్చే డబ్బులను మిగిలించుకొని ఇంటికి తీసుకెళ్లే సదుపాయం ఉంటుంది. అందరికీ మంచి కార్యక్రమం. కాబట్టి దయచేసి మీరు అన్నా క్యాంటీన్ని కనుక బాలకేంద్రం ఇండస్ట్రియల్ ప్రాంతంలో కనుక ఓపెన్ చేయించగలిగితే పార్లమెంట్లో ఈ 4 డివిజన్లలో మీకు మంచి పేరు లభిస్తుందని తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ క్రిస్టియన్ పాలెం, ఒడియరాజుల పాలెంలో తిరిగినప్పుడు ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, సైడ్ డ్రైన్స్ ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే దాదాపుగా 3 కోట్ల రూపాయలతో 47 డివిజన్లో 3 కోట్లు పైబడి 47 డివిజన్లో పనులు పిలిచి ఉన్నాయి. శాసనసభ్యుల వారు ఒత్తిడి తీసుకొచ్చి త్వరగా
ఈ యొక్క పనులన్నింటినీ చేయిస్తే వెనకబడినటువంటి 40వ డివిజన్ మరింత అభివృద్ధికి ముందుకు వెళ్ళి మరింతగా మీ యొక్క అభిమానాన్ని చూరగొనడానికి పాత్రలవుతారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు పెద్దలు మాజీ ఎంపీపీ యువరం గోవిందయ్య గారు, అలాగే ఈ యొక్క మన యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు, అలాగే వేదిక మీదకి ఉన్నటువంటి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి మిత్రులు కందుకూరి బాబు గారు, అలాగే మిత్రులు కర్షెట్ శ్రీనివాసరావు గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు హరిబాబు గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ సీన్ గారు, మిగిలినటువంటి మన కార్పొరేటర్ చంద్ర, మిగిలినటువంటి పెద్దలు క్రిస్టియన్ పాలెం మహిళామ తల్లులకు, పెద్దలకు, యువకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మన యొక్క క్రిస్టియన్ పాలెంలో ఏ యొక్క మీకు అంటే ఏ పని పెండింగ్ ఉన్నా కూడా సార్ ముందున్నాడు, మీకు చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కాకపోతే మీరు ఆ ప్రాబ్లమ్స్ ని సార్ దృష్టికి తేవటమే. అది మీది ఏదైనా ప్రాబ్లం ఉండి చెప్పకపోతే అది మీ ప్రాబ్లంగా ఉంటుంది. కానీ మేము సార్తో చేయించడానికి మేము ఎల్లవేళ్ళ మేము రెడీగా ముందుగా మీరు ఏ సమస్య అయితే వచ్చిద్దా ఆ సమస్యను పరిష్కరించడానికి మేము ముఖ్యంగా ముందుంటామని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు మీరందరూ భాగస్వాములు అవుతారని మనసావాస కోరుకుంటూ, మీకు నీతివంతమైనటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీతివంతమైన పాలనను అందించడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా చిన్న బ్రహ్మయ్యకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముందుగా తర్వాత జరుగుతుంది. మళ్ళీ మన కర్షెట్ శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు 2 నిమిషాలు మాట్లాడడానికి వర్కులు తీసుకొని రావడంలో కానీ పనులు చేయడంలో కానీ ఎవరికి సహకరం ఉండరు. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు తీసుకున్నటువంటి సీఎంఆర్ఎఫ్ మొత్తం ఎంత ఉండిద్దో అంత సీఎం రిలీఫ్ ఫండ్ ఒక విజయ్ కుమార్ గారు మన కాన్స్టిట్యూన్సీలోకి తీసుకొని వస్తారు. అది ఇప్పటి నుంచి కాదు, ప్రతి స్థాయిలోనే ఉంటుంది. ఎందుకంటే ఆయన అందరూ పడేటప్పుడు కేడర్ తీసుకొని పోతారు. ఆయన సచివాలయానికి వెళ్ళేటప్పుడు ఫైల్ తీసుకొని పోతారు, సీఎంఆర్ఎఫ్ ఫైల్ కూర్చోబెట్టి ఒక 2 కొలను పెట్టి ఆ సీఎంఆర్ఎఫ్ తీసుకొని రావడం కానీ, ఆ చెక్కులు ఏదన్నా మళ్ళా క్యాన్సిల్ అయితే మళ్ళా 2 చేయించుకొని తీసుకొని రావడంలో కానీ అటువంటి వాటిల్లో ఉంది. ఎందుకంటే అంతకుముందు మనకి ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్న టైంలోనే 38 కోట్ల రూపాయలు పెట్టేసి ఎన్నో సంవత్సరాల నుంచి మనకి సెంట్రల్ లైటింగ్ లేకుండా రోడ్డు పేర్నమెట్ట ఒంగోలు ఎప్పుడు యాక్సిడెంట్లతోటి నిలయంగా ఉన్నటువంటి టైంలో కూడా మనకి సెంట్రల్ లైటింగ్ తోటి డబుల్ రోడ్డు తీసుకొని వచ్చి ఈ రోజు ప్రమాదాల నుంచి కాపాడి చాలా మేలు చేశాడు. అదేవిధంగా ఇక ముందు కూడా మనకి ఫస్ట్ నుంచి మనం కోరుకుంటాం ఏంటంటే లాస్ట్ టైంలో కూడా దాన్ని మన పేర్నమెట్ట చెరువుని 380 కోట్ల రూపాయలతో అప్పుడు సమ్మర్ స్టోరేజ్ కోసం ప్రయత్నం చేశారు. అది లాస్ట్ టైంలో మన గవర్నమెంట్ లేకుండా పోయింది. ఇప్పుడు ఎందుకంటే పేర్నమెట్టకి మేజర్ గా మనకి ఎక్కువ ఇది ఉంది కాబట్టి ఆ సమ్మర్ స్టోరేజ్ ని తప్పకుండా ఈ 4 సంవత్సరాలకు గట్టిగా కృషి చేసి సమ్మర్ స్టోరేజ్ తీసుకొని వస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారికి, కందుకూరి బాబు గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, మండల పార్టీ అధ్యక్షులు హరిబాబు గారికి, కర్షెట్ శ్రీని గారికి, కార్పొరేటర్ చంద్ర గారికి, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా విజయవంతం చేసినందుకు పేర్నమెట్ట గ్రామ క్రిస్టియన్ పాలెం ప్రజలందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ కార్యక్రమం ఉన్నా కూడా మన విజయ్ కుమార్ గారు మన చెప్పిన వెంటనే ఆ కార్యక్రమాన్ని మన సంవత్సరంలో కూడా పరిష్కారం చేస్తాడని ఆశిస్తూ
జరగండి అమ్మా, సైడ్ జరగండి. చూడండి 40వ వార్డులో ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన హరిబాబు గారు మండల్ పార్టీ ప్రెసిడెంట్, అదేవిధంగా జనసేన పెద్ద నాయకులు కందుకూరి బాబు గారు, అదేవిధంగా అబ్బూరి శ్రీనివాస్ గారు, మన కార్పొరేటర్ తేల చంద్ర గారు, దాని తర్వాత వివరం గోవింద్ గారు, కరిశెట్టి శ్రీని గారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర రెడ్డి గారు, చిన్న ఎల్ల చిన్న, ఇట్లూరు బ్రహ్మయ్య, దాసరి కోటేశ్వరరావు, అదేవిధంగా కొత్తగా ఏఎంసీ డైరెక్టర్ అయిన వరమ్మ, వీళ్ళందరికీ మరి ముఖ్యంగా విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తొలి అడుగని జనాలలో మనం సంవత్సరం ఏం చేశాము, దాని తర్వాత రాబోయే కాలంలో ఇంకా వాళ్ళు అడిగిన ఏం చేయగలము అనే కార్యక్రమంలో ఇంటింటికి తిరిగాము. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాలా. నేను కూడా ఇక్కడ ఎలక్షన్ టైంలో తిరిగాను. మీరు అనేక సమస్యలను మా దృష్టికి తీసుకొని వచ్చారు. సంవత్సరం అయిపోయిన తర్వాత ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ చాలా నేను ఊహించిన దానికన్నా ఎక్కువ పనులు ప్రభుత్వం చేసిందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువ ఉన్నాయి, లోన్లు ఎక్కువ ఉన్నాయి. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజల దీంతో చాలా పనులు చేసిన విషయం నేను ఇప్పుడు గుర్తు చేస్తాను. వచ్చిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ చేశారు, 3,000 నుంచి 4,000. పోయిన ప్రభుత్వం ఒక 1000 పెంచాలంటే అది 5 సంవత్సరాలు తీసుకున్నారు. వచ్చిన వెంటనే 3,000 నుంచి 4,000, కొంతమందికి 6,000, కొంతమందికి 10,000, కొంతమందికి 15,000. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ బడుగు బలహీన వర్గాలకి ఈ పెన్షన్లు చాలా అవసరం ఉంటుందని వాళ్ళు ఇమీడియట్గా చేసిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఈ తల్లికి వందనం సంగతి మీ అందరికీ తెలుసు. ఎలక్షన్ ముందర మేము కూడా ఇంటింటికి తిరిగి చాలా సందర్భాల్లో మేము చెప్పాం, ఏంటిది ఇళ్లలో ఒకరికే చదువు చెప్తారా, మీతో ఏం చేయాలి, వాళ్ళు కూలికి వెళ్ళాలా, 2, 3 పిల్లలు ఉంటే ఒకటికే డబ్బులు ఇచ్చి మిగతా 2 ఏం చేయాలని మేమే ఆ రోజు ప్రశ్నించాం. అందుకని తల్లికి వందనం ప్రతి ఒక్కరికి ఇస్తాము. ఒకళ్ళుంటే 15,000, 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000, ఎంతమంది ఉంటే అంత 15,000 అని అదొచ్చి చెప్పాను. ఎంత చెప్పినా కానీ నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ఎక్కడో 3-4 మందికి ఆడిస్తారులే అని నాకు కూడా ఎక్కడో అనుమానం ఉన్నది. కానీ ఈరోజు ప్రభుత్వం, ఎందుకంటే ఎక్కువ విద్య అనేది పేద ప్రజలకి అందరికీ చాలా ముఖ్యమని ఈరోజు అది కూడా 1, 2, 3 నేను ఇల్లు తిరుగుతా ఉన్నా. చాలా మందికి 3కి వచ్చింది, కొంతమందికి 4కి వచ్చింది, చాలా మందికి తల్లికి వందనం అందరికి వచ్చింది. ఏదైనా ఉంటే ఒక వారమో డిలే ఆల్మోస్ట్ అందరికి వచ్చింది. ఎందుకంటే నేను 12 ఊర్లు తిరిగిన ఈ మధ్యకాలంలో, అందరిలో తల్లి వందనం బాగా వచ్చిందనే విషయం నేను మళ్ళీ గుర్తు చేస్తాను. తల్లికి వందనం అంటే ఇంకా మామూలు ఎవరం కాదు, ఒక్కొక్కరికి 15,000. నాకు తెలిసి దగ్గర రాష్ట్ర ప్రభుత్వం 9,000 కోట్లు ఎంతో ఇచ్చిన విషయం నేను తెలియజేస్తాను. ఈ వార్డులో 40వ వార్డులో తల్లికి వందనం 638 మందికి వచ్చింది మన ఈ వార్డులోనే. అంటే 638 ఇంటూ 15,000 అంటే మీరే గుర్తుపెట్టుకోండి ఎంత ఉంటుంది. సో దాని తర్వాత పెన్షన్లు 570 మందికి మన వార్డులో వస్తుంది, అంటే 40 వార్డు. ఈ కాకుండా గ్యాస్ 3 గ్యాసులు ఫ్రీ అని చెప్పారు, అది కూడా ఆ పథకం కూడా జరుగుతూ ఉంది. దాని తర్వాత కొంతమంది రైతులకి అతి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ వాటా వాళ్ళు ఇంకా వేయలేదు కాబట్టి అది ఎప్పుడు పడితే చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా అన్నదాత సుఖీభావ 20,000 కూడా రెడీ చేశారు. సో ఈరోజు దాని తర్వాత మన పచ్చూరులో కానీ సీఎం గారు వచ్చినప్పుడు అనేక టీవీలలో కానీ ఎక్కడ వెళ్ళినా కానీ ఇది P4 అని, అంటే పేదరికాన్ని నిర్మూలన చేయాలని ఇటు ఈ స్కీములతో అధికారులతో కొద్దిగా డబ్బున్న వాళ్ళతో అన్ని చేసి దీన్ని కూడా ఏదో చేయాలని ఆయన కూడా చెప్తున్నారు. ఇప్పుడు మేము ఇచ్చిన సూపర్ 6 హామీలో దగ్గర దాకా 5 అయిపోయింది, ఉండి మిగిలింది ఒకటి. ఏంటిదంటే ఆ 1,500 ఏదో ఇస్తామండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని చేసి అది కూడా అతి త్వరలోనే జరుగుతుంది. ఎందుకంటే 6లో 5 అయిపోయినప్పుడు 6 కూడా అవుతుందని నేను కూడా నమ్ముతా ఉన్నాను. అవుతుంది, అది కూడా కొద్దిగా లేట్ అయినా కానీ జరుగుతుంది.
ఈరోజు నేనేం చెప్పలేము, అన్ని చెప్పామని నేను ఎక్కడ అంటాను. మేమన్నా మా స్కీమ్ పేరే తొలి అడుగు, అంటే ఇంకా తర్వాత చాలా అడుగులు ఉన్నాయని నేనే చెప్తాను. తొలి అడుగుల్లోనే ఇవన్నీ చేసి పెట్టాలని చెప్తాను. పెన్షన్, తల్లికి వందనము, గ్యాస్, దాని తర్వాత పెన్షన్, దాని తర్వాత అతి త్వరలోనే ఇది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మహిళా తల్లులకు కూడా ఫ్రీ బస్ కూడా August 15 నుంచి కూడా జరుగుతుంది, అది కూడా చేస్తాం. సో ఇవన్నీ ఈ 1 సంవత్సరంలో చేసాము. ఇది తొలి అడుగు. దాని తర్వాత 2వ సంవత్సరం 2 అడుగు ఉంటుంది, 3 అడుగులు ఉంటాయి, 4 అడుగులు ఉంటాయి. ఆ అడుగులలో ఇంకా చాలా వస్తాయని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. మొదటి అడుగు కూడా మంచి అడుగు, పెద్ద అడుగు, గట్టి అడుగు చేసామని మీకు గుర్తు చేస్తున్నాను. వస్తే క్రిస్టియన్ పాలనకు వస్తే మీ అందరికీ తెలుసు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి స్పెషల్గా ఈ కాలనీని మేము చూసుకుంటున్నాం. ఏ క్రిస్మస్ వచ్చినా కానీ మేము వస్తున్నాం. హైదరాబాద్ కూడా వదిలేసి మీ దగ్గరనే క్రిస్మస్కి వచ్చిన విషయాలు మీ అందరికీ తెలుసు. మీరు కూడా అదే విధంగా మమ్మల్ని ప్రేమతో చూసి చాలా ఈ ఎలక్షన్లో బ్రహ్మాండంగా చేశారు మా అందరికీ. అదే చాలా చేసాం, వచ్చినప్పుడే ఏదో ఒకటి చేసుకుంటా వచ్చాం. నేను ఫస్ట్ 2009లో ఎమ్మెల్యేగా అయినప్పుడు గ్రానైట్ స్టోన్ ఇవ్వమన్నారు. నేను ఫస్ట్ డొనేషన్ ఇచ్చింది ఎమ్మెల్యేగా అయిన తర్వాత మీదే, మీ చర్చికి అని ఇప్పుడు గుర్తు చేస్తాను. ఇవన్నీ ఏంటిదంటే మీరు అడిగినా అడగకపోయినా కానీ ఈ కాలనీ మీద స్పెషల్గా మాకు ప్రేమ ఉంది, మేము చేయగలిగింది అన్ని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక 3 నేను తిరిగితే 1 నిమిషం 3 విషయాలు: సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, దాని తర్వాత ఎలక్ట్రికల్ పోల్స్, కొద్దిగా షిఫ్టింగ్, హైట్ పోల్స్, దాని తర్వాత 3వది డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. ఈ 3 చెప్పారు. తర్వాత కొంతమందికి ఏదో పెన్షన్లు అవన్నీ ఆయన అతి త్వరలో చేద్దాం. సీసీ రోడ్ల వరకు, డ్రైన్స్ వరకు ఇప్పుడే 3 కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి. ఒక 50 లక్షల వర్క్లే చేశారు. మిగతా అదే కాంట్రాక్టర్లకు ఇచ్చాము, ఇంకా వాళ్ళు చేయలేదు. అతి త్వరలోనే కమిషనర్ గారితో అందరితో మాట్లాడి ఒక 2 నెలల లోపల ఆ వర్కులు చేపిస్తే దగ్గర దాపు మీరు అడిగే సీసీ రోడ్లు, డ్రైన్లు అయిపోతాయి. ఇవి కాకుండా నేను ప్రత్యేకంగా ఈ వార్డుకి ₹1 కోటి డిఎంఏ ఫండ్తో స్పెషల్గా పెట్టాను. ఇవన్నీ జరిగితే ఇక్కడ సీసీ రోడ్లు, మీరు అనుకున్న సీసీ డ్రైన్లు కూడా అయిపోతాయి. సో డబ్బులు వచ్చాయి. ఇప్పుడు చేయాల్సింది ఫండ్. ఆ ఫండ్ కూడా తొందరగా చేపించే. మామూలుగా అయితే డబ్బులే ప్రాబ్లం, ఇక్కడ డబ్బులు ఇచ్చేసాము. ఇప్పుడు పని చేయడంలోనే ప్రాబ్లం ఉంది. మేము కార్పొరేటర్తో, కాంట్రాక్టర్తో మాట్లాడి ఖచ్చితంగా అతి త్వరలో ఇవన్నీ చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత ఎలక్ట్రికల్ పోల్స్ కూడా దాన్ని హైట్ పెంచడానికి కూడా దానికి కూడా మేము మాట్లాడాము, అది కూడా జరుగుతుంది. నేను ఇది కాకుండా మీ అందరికీ తెలుసు, సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరైనా కానీ నేను ఖచ్చితంగా చేసి పెడతాను. నేను ఇక్కడనే ఉండేది దగ్గరనే, మీ మగమూరు డాక్టర్లోనే ఉంటున్నాను, మీ పంచాయతీలోనే. సో మీరు కూడా వచ్చి ఎప్పుడు వచ్చినా ఇచ్చినా కానీ ప్రతి ఒక్కరికి నేను సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తానని సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే కాలంలో అంటే ఖచ్చితంగా ఏదున్నా కానీ మీరు మమ్మల్ని అడిగానే మేము చేయగలిగితే చేస్తాం, అంతే. ఖచ్చితంగా చేసి పెడతామని ఒక నిమిషం చేసి పెడతామని ఈ సందర్భం. సరే, ఇప్పుడు ఉండేది మీ ఒక ఇది కాబట్టి మనం కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఏం చేయాలో, ఏం చేస్తామో కూడా మీకు కొద్దిగా చెప్పాలా. ఏంటిదంటే అభివృద్ధి పనులు దగ్గర 25 కోట్లు సీసీ రోడ్లు చేపిస్తూ ఉన్నాం. సీసీ రోడ్లు 25 కోట్లు డిఎంఎఫ్ ఫండ్తో ఇక్కడ ఈ 4 డివిజన్లో 5.5 కోట్లు డిఎంఎఫ్ ఫండ్తో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్కి మన కార్పొరేషన్ లిమిట్స్లో సంతనోత్తరపాటు కాన్స్టిట్యున్సీ అది కూడా చేసి పడుతుంది. దాని తర్వాత మీ అందరికీ నేను తెలియజేసిందంటే R&B రోడ్డు, పంచాయతీ రోడ్లో ఒక 10 కోట్ల వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. మీకు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే పేర్నమెంట్ నుంచి పెద్ద కొత్తపల్లికి వెళ్ళేది 2.5 కోట్లతో తార్ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అది మీ అందరికి కూడా తెలిసిన విషయం. సో ఇవన్నీ ఏంటిదంటే ఇప్పుడే 1 సంవత్సరంలో మేము చేస్తున్నాయి. రాబోయే కాలంలో కూడా ప్రత్యేకంగా ఈ అభివృద్ధి సంక్షేమం విషయంలో విజయ్ కుమార్ మీ ఎమ్మెల్యే ఎక్కడ వెనక్కి తగ్గడు. అవసరం ఉంటే ఎవరిదైనా గొడవ పెట్టుకుంటాడు, దానికేం ఇబ్బంది ఏమి లేదు. చూడడానికి వెళ్ళకున్నాం కానీ ఖచ్చితంగా ఆ విషయంలో ఇంటిపైన గొడవ పెట్టుకుంటే ఎవరితైనా పెట్టుకుంటాం. సో అది దాంట్లో ఏమి ఇబ్బంది ఏమి లేదు. అవన్నీ చెప్పిన తర్వాత మీ కాలనీని మేము ఎలా క్రిస్టియన్ కాలనీ స్పెషల్గా చూస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా కానీ అందరికీ రూపాయి ఇస్తే మేము రూపాయి ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి ప్రోగ్రాము చేసిన ప్రతి ఒక్కరికి, చిన్న గారికి,
బ్రహ్మయ్య గారికి, కార్పొరేటర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.